నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఉద్యోగిగా నటిస్తూ ఫోన్ చేసిన వ్యక్తి తన ఖాతా వివరాలను అప్డేట్ చేయమని కోరడంతో బహ్రెయిన్ చెందిన ఒక మహిళ ఫోన్ స్కామ్ గురై 1030 బహ్రెయిన్ దినార్లను కోల్పోయింది. ఆ కాల్ నిజమైందని నమ్మి ఆమె తన ఫోన్కు వచ్చిన వెరిఫికేషన్ కోడ్ను షేర్ చేసింది. దీంతో స్కామర్లు ఆమె ఖాతాలో ప్రవేశించి డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. 26 ఏళ్ల ఆసియా దేశస్థుడు గుర్తు తెలియని మరో సహచరుతో కలిసి బాధితురాలి బ్యాంక్ కార్డ్ మరియు పేమెంట్ యాప్కు అనుసంధానించబడిన కోడ్ను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక ట్రాన్స్ఫర్ చేసుకున్న మొత్తంలో 1000 బహ్రెయిన్ దినార్లు నిందితుడు ఖాతాకు బదిలీ కాగా అదే రోజు విత్డ్రా చేసేశారు. నిందితుడు తన సొంత వివరాలతోనే ఖాతాను తెరిచాడని, ఆ తర్వాత మోసంలో తన ప్రమేయాన్ని అంగీకరించాడని అధికారులు వెల్లడించారు. ఫోన్ ఆధారిత సైబర్ మోసాల ముప్పు పెరుగుతున్న విషయాన్ని ఈ కేసు స్పష్టం చేస్తుందని పోలీసులు అన్నారు. ఈ కేసు ఇప్పుడు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టులో విచారణలో ఉందని పేర్కొన్నారు. వెబ్సైట్లు మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల నుంచి సేవలను పొందడానికి వ్యక్తిగత డేటా, డాక్యుమెంట్స్ మరియు బయోమెట్రిక్స్ను పంచుకునేటప్పుడు వాటి విశ్వసనీయతను ధృవీకరించుకోవాలని సౌదీ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ ప్రజలను కోరింది. అనధికారిక వెబ్సైట్లు లేదా ప్లాట్ఫామ్లతో అటువంటి వ్యక్తిగత డేటాను పంచుకోవద్దని అథారిటీ హెచ్చరించింది. వ్యక్తిగత గోప్యత మరియు వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి సోషల్ మీడియా నెట్వర్క్లు మరియు అప్లికేషన్లతో సహా విశ్వసనీయత లేని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు లేదా వెబ్సైట్లతో వ్యక్తిగత డేటా పంచుకుంటే మోసం, గుర్తింపు, దొంగతనం మరియు నమ్మకం లేని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు లేదా వెబ్సైట్లను ఉపయోగించడంతో ముడిపడి ఉన్న ఇతర ప్రమాదాలకు గురికావచ్చని తెలిపింది. ఏఐ సంవత్సరం 2026 సందర్భంగా వ్యక్తిగత డేటాను పరిరక్షించడం మరియు వ్యక్తిగత డేటా, డాక్యుమెంట్స్ లేదా బయోమెట్రిక్లను పంచుకునేటప్పుడు జాగ్రత్తలపై సమాజంలో అవగాహనను పెంచేందుకు STAIA చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రకటన జారీ చేసినట్లు వెల్లడించింది. సౌదీ డిజిటల్ పరివర్తన ప్రయాణానికి అనుగుణంగా వ్యక్తుల గోప్యతను మెరుగుపరిచే మరియు డిజిటల్ ప్రభుత్వ సేవలపై విశ్వాస స్థాయిని పెంచే ప్రత్యేక అవగాహన కంటెంట్ను అందించడం ద్వారా ప్లాట్ఫామ్లు, వెబ్సైట్ల బాధ్యతాయుతమైన వినియోగ సంస్కృతిని నెలకొల్పడానికి ఇది దోహదపడుతుందని అథారిటీ వెల్లడించింది. యుఏఈ మౌలిక సదుపాయాలు మరియు గృహ నిర్మాణ మండలి 2026లో తన మొదటి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా దుబాయ్, షార్జా మరియు అజ్మాన్లను కలిపే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పరిష్కారాలు, అలాగే 6 బిలియన్ దిర్హాంల ఫెడరల్ హైవే ప్రాజెక్టుతో సహా పలు కీలక ప్రణాళికలను సమీక్షించింది. ఇంధన మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి సుహైల్ మొహమ్మద్ అల్ ముజ్రాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం యుఏఈలో వాహనాల సంఖ్య పెరుగుదలను పరిమితం చేయడానికి సంబంధించిన అధ్యయనాలను సమీక్షించింది. దుబాయ్, షార్జా మరియు అజ్మాన్ల మధ్య దేశంలో అత్యంత రద్దీగా ఉండే ప్రయాణ మార్గాల్లో ఒకటైన దుబాయ్ను లక్ష్యంగా చేసుకున్న ఒక ప్రధాన ప్రజా రవాణా ప్రణాళికను మండలి సమీక్షించింది. ఈ ప్రతిపాదనలో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థలు, ప్రత్యేక లేన్ల మద్దతు, 10 కీలక మార్గాల నెట్వర్క్ ఉన్నాయి. ఇవి మెట్రో స్టేషన్లు మరియు ప్రధాన నగర కేంద్రాలకు నేరుగా కనెక్ట్ అయి ఉంటాయి. BRT అనేది అధిక సామర్థ్యం గల బస్సు ఆధారిత వ్యవస్థ. ఇది ప్రత్యేక లేన్లలో నడుస్తుంది. మెట్రో సేవల మాదిరిగానే వేగవంతమైన, నమ్మకమైన ప్రయాణాలను అందిస్తుంది, కానీ తక్కువ ఖర్చుతో మరియు ఎక్కువ సౌలభ్యంతో ఉంటుంది. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడడాన్ని తగ్గించడం, అదే సమయంలో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణ సమయాలను మరియు అనుసంధానాన్ని మెరుగుపరచడం ఈ ప్రణాళిక లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తూ ఇప్పటికే ఉన్న రహదారులపై ఒత్తిడిని తగ్గించడానికి అజ్మాన్ 3వ మరియు 4వ ఫెడరల్ కారిడార్లకు అనుసంధానించే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలకు సంబంధించి ఒమన్, ఇరాన్ చర్చించాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీల స్థాయిలో ఒక సమావేశం నిర్వహించారు. హోర్ముజ్ గుండా రాకపోకలను ప్రారంభించేందుకు గల సాధ్యమైన మార్గాలను పరిశీలించారు. ఈ విషయమై ఇరు దేశాలకు చెందిన నిపుణులు పలు ప్రతిపాదనలు సమర్పించారు. అలాగే సిరియా రాజధాని డమాస్కస్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడులను ఒమన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ దౌత్య నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా దౌత్య కార్యాలయాల అభేద్యతకు మరియు వాటి సిబ్బంది భద్రతకు హామీ ఇచ్చే ఒప్పందాలను కూడా అతిక్రమించడమేనని ఒమన్ పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 5 కొత్త ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఈ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో ఈ రంగంలో అందించే డిజిటల్ సేవల మొత్తం సంఖ్య 7కు చేరింది. లబ్ధిదారులకు అందించే సేవల మొత్తం నాణ్యతను మెరుగుపరచడం కోసం మంత్రిత్వ శాఖ విస్తృత వ్యూహంలో ఈ చొరవ ఒక భాగం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా Xలో ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సేవలు కాపీరైట్ మరియు అనుబంధ హక్కులకు సంబంధించిన ప్రక్రియలను సులభతరం చేయడానికి మరియు వేగవంతం చేయడానికి రూపొందించబడ్డాయి. వీటిలో కాపీరైట్ రిజిస్ట్రేషన్ మరియు డిపాజిట్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు, సర్టిఫికెట్లు జారీ, సవరణలు వంటి ఉన్నాయి. ఈ సేవలను ఆన్లైన్లో
సేవలు అందించడం ద్వారా పేపర్ పనిని తగ్గించడం, ప్రాసెసింగ్ సమయాలను తగ్గించడం, వినియోగదారులకు మరింత సులభమైన అందుబాటులో ఉండే అనుభవాన్ని అందించడం లక్ష్యమని పేర్కొంది. ఈ సేవలు కవులు, పరిశోధకులు, రచయితలు, సంగీతకారులు, కళాకారులు, డిజైనర్లు, వాస్తుశిల్పులు మరియు సాఫ్ట్వేర్ డెవలపర్లతో సహా విస్తృత శ్రేణి లబ్ధిదారులకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు వివిధ రంగాల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి, మేధో సంపత్తిని పరిరక్షించడానికి దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక డిజిటల్ సామర్థ్యాన్ని మరింత పెంచే సమాంతర ప్రయత్నాల్లో భాగంగా మంత్రిత్వ శాఖ తన ప్లాట్ఫామ్ ద్వారా వస్తువుల ధరలను నమోదు చేయడానికి మొదటిసారిగా ఒక కొత్త ఎలక్ట్రానిక్ ప్రక్రియను కూడా వివరించింది. వేగవంతమైన మరియు ఖచ్చితమైన డేటా ఎంట్రీతో ఈ ప్లాట్ఫామ్ సమాచారం సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుందన్నారు. ఇటీవల ఇరాన్ దారుణ దురాక్రమణకు గురైన ఒక కీలక ప్రదేశాన్ని ఫోటోలు, వీడియోలు తీసిన ఆరోపణలపై 6 పౌరులు, 23 మంది వారసులతో సహా 29 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్టు తెలిపింది. ముఖ్యంగా సున్నితమైన ప్రదేశాల చుట్టూ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి చేపట్టిన భద్రతా ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. గత శుక్రవారం దేశవ్యాప్త తనిఖీ ప్రచారాల సందర్భంగా ట్రాఫిక్ అధికారులు మొత్తం 2327 ఉల్లంఘనలు నమోదు చేశారు. నివాస నిబంధనల ఉల్లంఘనలకు గాను 22 మంది ప్రవాసులను, అలాగే అరెస్టు వారెంట్లపై తప్పించి తిరుగుతున్న వారిని కూడా అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. అలాగే చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వాడినందుకు 79 కేసులు, సీట్ బెల్ట్లు పెట్టుకున్నందుకు 44 కేసులు, కిటికీలకు చట్టవిరుద్ధంగా టెంటింగ్ వేసినందుకు 43 కేసులు నమోదు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.